హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. thumbnail చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాము. సమ్, సమ్ఇఫ్, సమ్ఇఫ్స్ ఈ మూడు ఎప్పుడు ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. మొదటిగా సమ్ అనేది కండిషనల్గా కాదు, నార్మల్ జస్ట్ ఫార్ములా లాంటిది. ఎటువంటి కండిషన్ దానికి ఉండదు. మీరు ఏదైనా వాల్యూస్ని టోటల్ చేయాలి అంటే సమ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ శాలరీ, యాన్యువల్ శాలరీ అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఈ టోటల్ శాలరీని మనం టోటల్ చేయాలి అంటే కనుక ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి. జస్ట్ ఈక్వల్ టు సమ్ అని చెప్పేసి రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, టోటల్ వచ్చేసింది. ఇది సమ్ చాలా ఈజీగా ఉంటుంది. మరి సమ్ ఇఫ్ అంటే అయితే ఏమైతే అంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని టోటల్ రావాలి. కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన వాల్యూ మనకి టోటల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డిపార్ట్మెంట్ ఉంది కదా. డిపార్ట్మెంట్లో హ్యూమన్ రిసోర్స్ అని ఉంది. హ్యూమన్ రిసోర్స్ అనేది ఇక్కడ ఒక చోటే కాదు, ఇంకా వేరే చోట కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో హ్యూమన్ రిసోర్స్ అనేది 4 చోట్ల ఉంది. మనకి టోటల్ అయితే మొత్తం అన్నీ కలిపి టోటల్ వచ్చేసింది. కానీ మనకి కేవలం ఈ హ్యూమన్ రిసోర్స్ లేదా సమ్ అదర్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మనం చూస్ చేసుకున్న డిపార్ట్మెంట్ టోటల్ మనకి రావాలి. దాని వరకే మనకి టోటల్ కనిపించాలి, మిగతాయి అవసరం లేదు. సో అలా కండిషనల్గా సమ్ చేయాలి అన్నప్పుడు సమ్ ఇఫ్ ఉపయోగపడుతుంది. చూడండి, అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఒకటి ఇక్కడ తీసుకోండి శాంపిల్ కోసం, తర్వాత మార్చడం కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ ఆఫ్ కోర్స్ ఇక్కడ చేయాలి మనం. ఈజ్ ఈక్వల్ టు, ఆఫ్ కోర్స్ మీరు ఇది ముందు పెట్టుకునేది తర్వాత పెట్టుకునే ఇబ్బంది లేదు, మీకు చూపించడం కోసం నేను ఇలా పెట్టాను. సమ్ ఇఫ్ ప్రతి ఫార్ములాకి ఈక్వల్ టు కామన్, ఈక్వల్ టు కానీ ప్లస్ కానీ పెట్టాలి. సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత రేంజ్, ఏ రేంజ్ సెలెక్ట్ చేయాలి అంటే ఇదిగోండి, డిపార్ట్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, కామా ఇక్కడ చదువుతూ ఉండండి, ఇక్కడ చదివితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ క్రైటీరియా అని ఉంది. క్రైటీరియా అంటే ఏం దేన్ని బట్టి సెర్చ్ చేసుకోవాలంటే దీన్ని బట్టి సెర్చ్ చేసుకోవాలి. దిస్ ఈస్ క్రైటీరియా. ఓకేనా, కామా తర్వాత సమ్ రేంజ్ అంటే ఇక్కడి నుంచి కింద వరకు. ఈ టోటల్ ఇంక్లూడ్ అవ్వకూడదు, ఓన్లీ ఇక్కడ వరకు. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి, 48 lakhs సంథింగ్ వచ్చింది కదా. అది ఎలా వచ్చింది ఒకసారి హ్యూమన్ రిసోర్సెస్ వరకు మనం ఫిల్టర్ చేసి చూద్దాం. చూసారు కదా, ఫిల్టర్ చేసాము. ఫిల్టర్ చేసి చూస్తే మీకు ఓకే 48 lakh కోర్స్ టోటల్ చేసి చూడండి. లేకపోతే ఓకే 48 lakh. సో అట్లాగా కండిషనల్గా ఏదైతే మనం కండిషన్ ఇచ్చామో ఆ క్రైటీరియా మ్యాచ్ అయిన దాన్ని బట్టి మాత్రమే ఈ టోటల్ వస్తుంది. ఇందాక చూసిన టోటల్ వచ్చేసరికి అన్నీ కలిపి వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో కండిషన్ అట్ ఆల్. ఇక్కడ వచ్చేసరికి కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఓకే మ్యాచ్ అయిన వాల్యూస్ వరకే అది టోటల్ చేసుకుంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసరికి సమ్ ఇఫ్స్ దేనికి ఉపయోగపడుతుంది? సేమ్ ఇంచుమించు సమ్ ఇఫ్ లాగే అది కూడా కండిషన్ బేస్ చేసుకొని వస్తుంది. మరి సమ్ ఇఫ్స్కి తేడా ఏంటి? అది కండిషనల్, ఇది కండిషనల్ అంటే ఇక్కడ సమ్ ఇఫ్స్ వచ్చేసరికి మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు.
ఓకే, ఇప్పుడు మనం ఈ సమ్ ఇఫ్లో కేవలం ఒక కండిషన్ మాత్రం ఇవ్వగలిగాం. ఏంటి అంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్ కోర్స్ డిపార్ట్మెంట్ మ్యాచ్ అయితే తీసుకోమన్నాం. ఓకే, ఇంకొకటి ఏమన్నా మ్యాచ్ చేసి కంపేర్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ సమ్ ఇఫ్లో పాసిబుల్ అవ్వదు. కాబట్టి సమ్ ఇఫ్స్ అనేది ఉంది. సమ్ ఇఫ్స్లో వచ్చేసరికి మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. చూడండి ఇది ఎలా ఇవ్వాలనే దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ తీసుకున్నాం కదా, ఈసారి డిజిగ్నేషన్ బట్టి కూడా టోటల్ రావాలనుకుందాం. అది కూడా ఒకటి కాపీ తీసుకోండి. తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఆఫ్ అంటే బ్రాకెట్ అని అర్థం చేసుకోండి. సమ్ రేంజ్, ఈసారి ముందు సమ్ రేంజ్ ఇమ్మని అడుగుతుంది. ఇదిగోండి సమ్ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామా, ఇదిగోండి క్రైటీరియా రేంజ్ 1. చూడండి క్రైటీరియా రేంజ్ అంటే ఎప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డెస్టినేషన్ ఉండాలి కంపల్సరీగా. క్రైటీరియా రేంజ్కి తేడా ఉంటుంది, అర్థం చేసుకోండి. క్రైటీరియా రేంజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ చేద్దాం. క్రైటీరియా రేంజ్ 1 ఇచ్చేసరికి డిపార్ట్మెంట్ అనుకున్నాను నేను, కామా ఇప్పుడు క్రైటీరియా 1 అన్నాడు. సో క్రైటీరియా ఏంటి, మనకి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చెక్ చేసుకొని ఇందులో ఏది మ్యాచ్ అయితే దాని వాల్యూని గ్రాప్ చేసుకోమని అర్థం. ఓకే, మళ్ళీ కామా. చూడండి మీకు ఇక్కడ కామా పక్కన ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏం తీసుకోవాలి మీరు అని చెప్పేసి. ఓకేనా, కామా క్లోజ్ చేయగానే ఇక్కడ చూడండి క్రైటీరియా రేంజ్ 2 అని వచ్చింది ఆటోమేటిక్గా. ఓకేనా, అయితే మీకు ఇది స్క్వేర్ బ్రాకెట్లో కనిపిస్తుంది కదా, చూడండి స్క్వేర్ బ్రాకెట్లో కనిపిస్తుంది కదా. ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉందంటే అర్థం ఏంటంటే ఆప్షనల్ అని. ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు లేదా అక్కడితో ఎండ్ చేసేయచ్చు మనం. సో ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు లేక ఎండ్ చేసేయచ్చు. చూడండి ఇప్పుడు క్రైటీరియా 2 ఏంటి, డిజిగ్నేషన్. ఇది కూడా టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసాము, కామా. నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి క్రైటీరియా 2, క్రైటీరియా రేంజ్ 2 ఇందాక మనం ఇచ్చింది, ఇది క్రైటీరియా 2 అనమాట. ఓకేనా, ఇదిగోండి క్రైటీరియా 2. సో ఇప్పుడు ఈ క్రైటీరియా 2ని ఒకసారి రిస్టోర్ చేసి చూద్దాం. ఓకేనా, క్రైటీరియా రేంజ్ 2. ఓకేనా, తర్వాత క్రైటీరియా 2 ఏంటిది, హెచ్ఆర్ మేనేజర్ సంథింగ్ ఏంటిది, డిజిగ్నేషన్. జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ వైజ్ తీసాం కదా, ఇది సమ్ ఇఫ్ వాడి చేసాం. ఇది టోటల్ డిపార్ట్మెంట్కి అయ్యే శాలరీ ఖర్చు ఎంత అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇది వచ్చేసరికి ఆ డిపార్ట్మెంట్లో స్పెసిఫిక్గా ఈ డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకేనా, సమ్ ఇఫ్ అనేదేమో కేవలం ఒక కండిషన్ని లేదా ఒక వాల్యూని మ్యాచ్ చేసుకొని దానికి మ్యాచ్ అయినటువంటి వాల్యూని టోటల్ చేసిద్ది. అదే సమ్ ఇఫ్స్ అనేపాటికి టోటల్గా మీరు 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, మోర్ దాన్ చాయిస్ ఇస్ యువర్స్. కండిషన్ బేస్ చేసుకొని ఇది టోటల్ చేస్తుంది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.